Dear children, welcome to Gadita Gurukulam. Today we are dealing with the word challenges and addition. Addition word challenges లో ఏ వర్డ్స్ ఉంటాయి, ఎలా చేయాలి అన్నది మనం ఈరోజు వివరంగా నేర్చుకుందాం. వర్డ్ ఛాలెంజెస్ యొక్క అడ్వాంటేజెస్ అవన్నీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రాబ్లం కనబడుతుంది మీకు. A company sold 2,350 items in January, 1,875 items in February, 3,506 items in March. How many items sold in total? This is the problem given. This is the challenge given, word challenge given. So what to do first? First we will have to underline what is given. What is given here? 2,350, 1,875 and 3,506. For this we will have to make a statement. ఎప్పుడు వర్డ్ ప్రాబ్లంలో స్టేట్మెంట్స్ ఉండాలి. Describe 2,350, describe 1,875 and describe 3,506. What is, సింపుల్గా మాట్లాడుకోవాలంటే, what is 2,350 items sold in which month? January. What is 1,875 items sold in February? What is 3,506 items sold in March? So we will have to write statements like this. First of all, we will have to know what is given and we will have to note down what is given here first. What is given? First one, 2,350 items sold in January is equal to, or you can write like this also, number of items sold in January. How many items? 2,350. Then second statement, 1,875. We have to write the statement like this: number of items sold in February, 1,875, and number of items sold in March, 3,506. This is given, we have written. Then what is asked? Second question, what is asked? How many items sold in total? అక్కడ మనకి ఏ పదం కనబడుతుంది? ఆ వర్డ్ని ఐడెంటిఫై చేస్తే మీరు ఏ ఫండమెంటల్ ఆపరేషన్ చేయాలన్నది ఈజీగా మనకు తెలిసిపోద్ది. ఇక్కడ టోటల్ అని కనిపిస్తుంది, అంచేత ఇది ఎడిషన్ ప్రాబ్లము. సో వీ విల్ హ్యావ్ టు యాడ్ ద గివెన్ నంబర్స్. సో టోటల్ కాక ఇంకే వర్డ్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి అనే విషయం మనం ఇప్పుడు చూద్దాం. టోటల్ లేకపోతే ఇన్ ఆల్, హౌ మెనీ ఐటమ్స్ సోల్డ్ ఇన్ ఆల్, హౌ మెనీ ఐటమ్స్ సోల్డ్ ఇన్ ఆల్. లేదు ఇంకోటి, హౌ మెనీ ఐటమ్స్ సోల్డ్ ఆల్ టుగెదర్, హౌ మెనీ ఐటమ్స్ సోల్డ్ ఆల్ టుగెదర్. ఎప్పుడైతే మనం ఈ టోటల్ ఇనాలు ఆల్ టుగెదర్ కనిపించిందో మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలని అర్థమైపోద్ది. ఇంకా టోటల్ బదులు ఏమేమి కనబడతాయి? టోటల్, సమ్, ఆల్ టుగెదర్, టుగెదర్, ఇన్ ఆల్. లేదా కంబైన్, యాడెడ్ టు, జాయిన్, బోత్, ఆల్.
లేదా మోర్ గెయిన్డ్ రిసీవ్డ్ ఇంక్రీజ్డ్ బై. ఒకసారి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. టోటల్ సమ్ altogether together in all. సెకండ్ బ్యాచ్ ఏంటి? కంబైన్డ్ యాడెడ్ టు joined both all. థర్డ్ బ్యాచ్ ఏంటి? మోర్ గెయిన్డ్ రిసీవ్డ్ ఇంక్రీజ్డ్. అంటే మనం ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మనం ఏమి ఇచ్చాడో రాసుకోవాలి. వాట్ ఈజ్ గివెన్, ఆ నెంబర్స్ ఏంటో ఐడెంటిఫై చేయి అండర్లైన్ చేసుకోవాలి, చదవడం రావాలి. సపోజ్ పిల్లలకి కొన్ని వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, ఇంగ్లీష్ వర్డ్స్, అవి కూడా అండర్లైన్ చేసుకుని దాని మీనింగ్స్ మనకి అనేకమైన సాధనాలు వచ్చినాయి మీనింగ్ తెలుసుకోవడానికి. ఆ మీనింగ్స్ అర్థం చేసుకుని ఆ సమ్మని మనం ముందు కాంప్రహెండ్ చేసుకుని దాంట్లో ఉన్న కోర్ ఏంటి అన్నది గ్రహించి అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వాట్ ఈజ్ గివెన్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూస్తున్నాం. వాట్ ఈజ్ ఆస్క్డ్, ఏం ఆస్క్డ్? టోటల్ ఆస్క్డ్. టోటల్ కాబట్టి మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. టోటల్ లేకపోతే ఆల్ ఉంటుంది, ఇన్ ఆల్ అని ఉంటుంది, లేకపోతే ఆల్ టుగెదర్ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ ఆల్టర్నేటివ్స్. టోటల్, సమ్, ఆల్ టుగెదర్, టుగెదర్, ఇన్ ఆల్, కంబైన్డ్, యాడెడ్ టు, జాయింట్, బోత్, ఆల్, మోర్, గెయిన్డ్, రిసీవ్డ్, ఇంక్రీజ్డ్. ఇవన్నీ మీకు కనబడతాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఈ సమ్ కూడా చేసేస్తే మనకి ఇది ఎలా చేయాలి? మనం ఆల్రెడీ చాలా నేర్చుకున్నాం ఎడిషన్లో. లెఫ్ట్ రైట్ ఎడిషన్ నేర్చుకున్నాం, గ్రూపింగ్ నేర్చుకున్నాం, తర్వాత బేసిక్ దగ్గర ఉండగా ఉన్న నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాం, అలాగే డాట్ మెథడ్ నేర్చుకున్నాం. ఇక్కడ ఏదో మెథడ్ యూజ్ చేస్తుంది లేదు, మీకు వచ్చిన మెథడ్ ఉంది ఆల్రెడీ, అదే చేయండి. 5 + 6 11, 1 6 + 7 13 3 1 8 + 4 12 12 + 5 17 1 3 4 7 7,731 ఐటమ్స్. దీనికి కూడా మనం స్టేట్మెంట్ రాయాలి. ఎప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్లో, వర్డ్ ఛాలెంజెస్లో మనం స్టేట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ రాస్తేనే ఏదో పొడెంకిలు వేసుకుని ఈ 2,350 1,875 3,506 వేసుకుని యాడ్ చేసి ఆన్సర్ వేసేస్తే అది ఇట్స్ నాట్ వ్యాలిడ్. అలా చేయటం వల్ల మనకు అర్థం కూడా కాదు ఏంటన్నది. ఆ 2,000 3,050 ఏమిటో రాయాలి, మిగిలిన నెంబర్స్ ఏమి ఇచ్చారో ఆ నెంబర్స్ కల డిస్క్రిప్షన్ రాయాలి, ఆ తర్వాత టోటల్ వచ్చిన దానికి ఆడేమడిగాడో అది రాయాలి. టోటల్ ఐటమ్స్, టోటల్ ఐటమ్స్ సోల్డ్. సో కీవర్డ్స్ ఏంటి మనకి ఎడిషన్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. TAI, T అంటే టోటల్, ఏ అంటే ఆల్ టుగెదర్, I అంటే ఇన్ ఆల్. ఈ మూడు గుర్తుకుంటే చాలు. థ్యాంక్ యూ.